వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు ఇన్స్టెంట్ జిలేబీ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు 3 టేబుల్ స్పూన్లు మినపప్పు తీసుకోండి. ఈ మినపప్పుని ఒక 2 గంటలు వాటర్లో నానబెట్టుకున్నారంటే మీకు బాగా నానుతాయి. అలా నానితే ఈ విధంగా ఉంటాయి. చూడండి, నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక 2 గంటలు నానబెట్టుకొని వీటిని మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోండి. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీంట్లో ఇక్కడ చూసారా 1 కప్పు మైదా, దీంట్లోనే ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఈ సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ మైదాను ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. దీంట్లోనే మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మినప్పిండి, ఈ పిండి మొత్తం వేసేసుకోండి. ఇలా ఈ పిండి మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. జస్ట్ చూడడానికి బాగుంటుందని కొంచెం వేసాను. మీరు ఇంట్లో చేసుకునే పని అయితే వేసుకోని అవసరం లేదు. మొత్తం వేసి బాగా కలపండి. మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా అంటూ ఉన్నారంటే మనకి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. చూసారా, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఇలా వేస్తుంటే పై నుంచి జారుడుగా పడుతుంది. చూడండి, ఈ విధంగా రావాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండిలి పెట్టుకోండి. దీంట్లో ఒక 2 కప్పులు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 కప్పు మైదా తీసుకున్నాను కదా, 2 కప్పులు షుగర్ వేసుకుంటున్నాను. 2 కప్పులు షుగర్ కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు వేసాను కదా, దీంట్లోనే ఇంకొక 1/2 కప్పు వేద్దాం. ఇంకొక 1/2 కప్పు వాటర్ వేయండి. ఇలా ఈ వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిగి పెడుతూ ఉన్నామంటే మనకి బాగా ఈ షుగర్ మొత్తం కరిగిపోతుంది. చూడండి, మనకి షుగర్ మొత్తం కరిగిపోయి మనకి పాకం తొందరగానే వస్తుందండి. మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చూసుకొని కొంచెం చేతితో ఇలా తీసుకొని ఇలా టచ్ చేశారంటే మీకు 2 ఏళ్ళకి అంటుకుంటుంది పాకం. అలా అంటుకుంటే సరిపోతుంది. కొంచెం జిగురుగా అంటుకుంటుంది. ఆ విధంగా అంటుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో యాలకుల పొడి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్లేవర్ కోసం వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే దీంట్లో స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం ఒక అరబద్ద నిమ్మబద్ద పిండుకోండి. ఇది పిండుకోవడం వల్ల మనకి ఈ పాకం గట్టి పడకుండా ఉంటుంది. నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ నిమ్మరసం వేసి ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పిండితోటి జిలేబీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు ఈ జిలేబీలు వేసుకోవడానికి ఒక క్లాత్ ఉంటుందండి సపరేట్ గా. మామూలుగా మనకి జిలేబీలు అమ్మే షాపుల్లో వాళ్ళైతే ఆ క్లాత్ యూస్ చేస్తారు. లేదు అంటే మనకి ఇంట్లో అలాంటి క్లాతులు ఉండవు కాబట్టి సాస్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలతో అయినా మీరు వేసుకోవచ్చు. అవి కూడా లేవు అంటే మనకి ఇలాంటి పాల కవర్లు, మనకి ఇంట్లో ఎవరింట్లో అయినా ఇలాంటి పాల కవర్లు ఉంటాయి కదా, ఈ పాల కవర్ తీసుకొని ఈ విధంగా ఒక సైడు మొత్తం కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఒక సైడ్ కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ పిండిని వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటే ఆ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా క్లోజ్ చేసేసేయండి. కోన్ లాగా ఇలా క్లోజ్ చేసేసుకొని, నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేయట్లేదు, జస్ట్ ఇలా మడతేసేసుకుంటున్నాను. ఈ విధంగా దీన్ని ఈ చివరి ఉంది కదా, ఈ చివరిని కొంచెం కట్ చేసుకోండి. ఇలా లైట్గా కట్ చేసుకొని దీంతో మనం జిలేబీలు వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పడుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ మరీ హీట్ గా ఉండకూడదండి, మీడియం గా ఉండేటట్టు చూసుకోండి. లైట్ గా మీరు పెట్టినప్పుడే సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టారంటే లైట్ గా కాగితే సరిపోతుంది. కాగిందా లేదా అని కొంచెం వేసి చూస్తే మనకు చూడండి ఇలా పైకి వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా వేసుకోండి. ఆయిల్ హీట్గా మట్టుకు ఉండకూడదండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీడియంగా ఉండాలి ఆయిల్. ఇలా మీ బాండిల్కి సరిపడా వేసుకోండి. ఇలా వేసుకొని 2 సైడ్ల బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత బాగా క్రిస్పీగా కాలాలండి. అలా కాల్చుకుంటే మనకి సిరప్ తొందరగా పీల్ చేసుకొని మనం తినేటప్పుడు కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు
ఇలా ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఈ గరిటెతోటి కొంచెం ఈ విధంగా ప్రెస్ చేయండి. మరి ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచారంటే మనకి మెత్తగా అయిపోతాయి. జస్ట్ 1 నిమిషం ఇలా ప్రెస్ చేసి తీసేస్తే సరిపోతుంది. కొంచెం పీల్ చేసుకుంటే సరిపోతుంది. తొందరగానే పీల్చుకుంటుంది సిరప్. ఈ విధంగా తీసేస్తే సరిపోతుంది. చూడండి చక్కగా పీల్చుకుంది మనకి. అన్ని ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా జిలేబీని చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాష్ చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.